హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆడపు రాజు బ్లాగ్స్. నేను మీ రాజు. ఈరోజు మూడో రోజు నేను పూదులుపు ఓడుకు. కాకపోతే అశోక్ గానికి కాదు, మనది కూడా పూదులుపు వచ్చింది. అందుకే మన బాయ్ కాడికే బయలుదేరిన. సో మొత్తానికైతే చేరుకున్నా. ఆల్రెడీ తమ్ముడు అక్కడే ఉన్నాడు. పక్కపొంటి చేనులు కూడా రెడీగా ఉన్నారు పూదులు పనికి. కాకపోతే గాలి బాగా తందని చెప్పి ఆయిల్లు సరే అని చెప్పి కొంచెం అయిన తర్వాత స్టార్ట్ చేసినాం పూదులుపుడు. ఇదిగో మన తాడు యుద్ధానికి సిద్ధమైపోయినా. పూదులుపుడు ఇట్లా ఒడ్ల పూంట తాడు ఎగ్గుకుంటూ పోవాలి. ఈరోజే ఫస్ట్ రోజు మనది. కాకపోతే గాలి బాగా వస్తుంది. గాలి బాగా వచ్చినప్పుడు పూదులుపుతే అది వేస్ట్ నన్ను అడిగితే. ఇక ఒకవేళ పౌడర్ వచ్చినా కూడా అంతా గాలికే పోతుంది. నేను ఇటువైపు ఉన్నా, తమ్ముడు అటువైపు ఉన్నాడు. అక్కడ బాటకు నడుస్తాను మీద. అటు సైడ్ బాటిల్ కట్టుకున్నాడు, వాడు బాటకు నడుస్తాను మీద. నేను ఇటు సైడ్ నడుస్తాను. సో రెండు మళ్ళు ఉంటాయి మనకి, అంటే రెండు గెనెలు అంటారు. మన దరిద్రం ఏంటంటే మధ్యలో పోల్ ఉన్నది. పోల్ పక్కపుంటూ వైర్ ఉంటుంది, ఇనుపది సపోర్ట్ వైరు. ఇవన్నీ తప్పించే వరకే ఆల్ అవుతుంది. మధ్యలో ఇది లేకుంటే మంచిగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు చూసిల్లు కదా కరెంటు పోలు. ఇవి రెండు వైరు తప్పియాలి, ఆ పోల్ తప్పియాలి. ఈ మడి ఈ గెనకోతాడు, రోడ్ అవుతురుతాడు, రోడ్ ఇతురుతాడు అయితే ఇంకా పువ్వు. ఈ తాతోళ్ళు మన పక్కపొండి చేనోళ్ళు, వాళ్ళు కూడా పువ్వు గుంజుతారు. అంటే ఈ తాత కూడా తాడ ఎట్లా గుంజుతాడు చూడరు. అవ్వ తాత ముసలితనానికి వచ్చినా కూడా బలం బాగానే ఉన్నది, ఇగ్గుతాడు తలగబడి. మనకైతే ఇక్కడ మంచిగా రెస్ట్ తీసుకోవడానికి ఒక పెద్ద యాప్ సెట్ అవుతున్నది. అటు పోయేటోళ్ళు ఇటు పోయేటోళ్ళు అందరూ ఆనే రెస్ట్ తీసుకుంటారు. ఆ బాటకే ఉన్నది కాబట్టి. ఇక దూపు అవుతుందని చెప్పి కొన్ని మంచిది తాగిన. దూప బాగా అవుతుంది ఎండకు. ఇటు తాగుతూనే ఉన్నాం, అటు చెమట రూపంలో బయటకు వస్తూనే ఉన్నది. ఇక తమ్ముడు కూడా మంచిలు కొన్ని తాగిండు. ఆ 2 లీటర్ బాటిల్ సరిపోతట్లేదు మాకు. ఈ పువ్వు కూడా అయిపోయే లోపు ఈ గాలి పాడు. కానీ గాలి బాగా వస్తుంది. గాలి వస్తే అది పౌడర్ రాసక్కగా. తాత ఎన్ని రౌండ్లు అయినాయి? 3 అయినాయా? కానీ ఇక మనది ఇవ్వాలనే ఫస్ట్ టైం కాబట్టి ఒక 4 రౌండ్లు అయితే వేసినాము. వేసి ఇంటి మొక్కన బయలుదేరినాం. ఇక ఇక్కడ బోదట్లో నీళ్ళు పోతుంది. ఆ తాతోళ్ళదే మంచిగా అలా కాళ్ళు చేతులు అన్నీ కడుక్కున్నాం. ఇక తమ్ముడు కడుక్కున్నాడు, నేను కడుక్కున్నా. ఇద్దరం కడుక్కొని ఇంటి మొక్కన బయలుదేరినాం. ఎందుకంటే ఇంటికాడ మనకు నీళ్ళ కారు ఉన్నది. ఇక్కడ కడుక్కోకపోతే అయిపోతుంది అని చెప్పి ఇన్నే కడుక్కున్నాం ఇద్దరం మాకం. బాయ్ తాత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఆడపు రాజు బ్లాగ్స్. ఎవరెవరు ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చొని చేసేటోళ్ళవి. కొంచెం మనం కష్టపడుతున్నాం. కష్టపడే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.